బాబున్నాడు, నేను చూడనే లేదు. భద్రావతి, నువ్వప్పుడే నానమ్మ వైపోయావన్నమాట. లేదు, ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వను. నా కుటుంబం వృద్ధి చెందాలంటే దానికి నా ఇంటి వారసుడే రావాలి. ఈ కాలంలో ఎవరు ఎలా ఉంటారో తెలీదు. ఎవరినో తీసుకొచ్చి ఇంటి వారసుని చేస్తానంటే నేను ఒప్పుకోను. నా కుటుంబం నిలబడాలి అంటే అది నా ఇంటి రక్తమే అయ్యుండాలి. అయినా నా మాట లక్ష్మీహరిలు వింటారో లేదో. ఏం చేయాలి? వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఆ ఇంటి పెద్ద నేను. నా మాట వినకుండా ఇంకెవరి మాట వింటారో? పిల్లల విషయంలో మాత్రం నేను చెప్పిన మాటే ఫైనల్. అవును, అమ్మ ఎక్కడా? ఉండు, ఫోన్ చేస్తాను. హరి ఫోన్ చేస్తున్నాడు అంటే బాబుని వెతకడం మొదలుపెట్టినట్టున్నారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు ఏం చేయలేరు. నేను అసలు ఫోనే మాట్లాడను. నానమ్మ, ఐస్ క్రీమ్ షాప్ ఇంకెంత దూరం? నడిచి నడిచి నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అయ్యయ్యో, అవునా నాన్న? ఐస్ క్రీమ్ షాపు ఇదిగో అక్కడ దగ్గరలోనే ఉంది. ఇంకో 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. అప్పుడు మన ఇద్దరం కలిసి ఎంచక్కా ఐస్ క్రీమ్ తినొచ్చు. సరేనా? దా. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయను హరి. అమ్మ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను? ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందేమో అని అర్థం చేసుకోదా? అరే, ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఏమైంది? రే, ఏంట్రా ఇదంతా? ఏం జరుగుతోందిరా ఇక్కడ? నాకు అదే తెలియట్లేదు నాన్న. మేం కూడా కింద మొత్తం వెతికాం హరి, బాబు ఎక్కడ కనిపించలేదు. నాకేదో భయంగా ఉంది హరి. ఇప్పుడేం చేద్దాం? అసలు అమ్మ ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఈ భద్రావతి ఇంట్లో కూడా లేదు. కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. తనే ఏమైనా... అంటే ఏంటి పెద్దమ్మ మీ ఉద్దేశం? అమ్మ బాబుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిందనా? గుమ్మడికాయల దొంగ ఎవరా అంటే భుజాలు తడుముకున్నట్టు మధ్యలో నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అక్క? రే, నువ్వు నోరుమై. ఇక్కడ పెద్దలు మాట్లాడుకుంటున్నాం కదా. మీరు చెప్పండి పెద్దమ్మ. చెప్పడానికి ఏముంది త్రిపుర? మేమంతా కళ్ళారా చూసాం కదా భద్రావతి బాబు గురించి ఎలా మాట్లాడిందో. అందుకే తన మీదే అనుమానంగా ఉంది. అనవసరంగా ఓవర్ థింకింగ్ చేయకండి. ఇక్కడే ఎక్కడికైనా షాప్కి వెళ్ళి ఉండొచ్చు. లేదంటే బాబుని తీసుకుని ఏదైనా గుడికెళ్ళిందేమో. త్రిపుర, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీ అమ్మ ఏంటో బాగా తెలుసు. నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేయొద్దు. మామయ్య, చిన్న బాబుని అత్తయ్య ఎందుకు తీసుకువెళ్ళుంటారు? తనకి నచ్చకపోతే ఎక్కడికైనా దిగజారుతుందమ్మా మీ అత్తయ్య. హరి పెళ్లికి ముందే మనవణ్ణి ఎత్తుకోవాలి, నా వంశం వృద్ధి చెందాలి అని చెప్పేది. ఇప్పుడు వేరే అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సైలెంట్గా ఎందుకుంటుందమ్మా? ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి నాన్న. రే, ముందు మీ అమ్మ ఎక్కడుందో వెతకాలి. బాబు తన దగ్గరే ఉన్నాడన్న అనుమానం. నిన్ననే బాబు గురించి ఏదేదో మాట్లాడింది. మర్యాదగా బాబుని ఇక్కడి నుంచి పంపించేస్తే సరి, లేకపోతే నేనే తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేస్తానని చెప్పింది కదరా. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. నాయనమ్మ, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి. అరే రే రే, అరవకరా, ఇప్పిస్తాను. నీకు ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలో అన్ని ఐస్ క్రీమ్లు తిను. ఐస్ క్రీమ్ అంటే నీకు అంత ఇష్టమా? నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఆ రోజు అమ్మ నాన్న కూడా నాకు ఐస్ క్రీమ్ కొని పెట్టారు. నాన్న కూడా ఐస్ క్రీమ్ తిన్నాడు. అంతా అయిపోయాక అమ్మ చీర కొంగుతో నీ మూతి తుడుచుకున్నాను తెలుసా? ఓ, ఎలా చెప్తున్నాడు చూడు.